ఇక అతిథుల పరిచయం శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి. ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్గా పనిచేశారు. ముందుగా బాలకృష్ణ అర్హుడు, మిగతా వాళ్ళు అర్హులు కారా, దీని మీద ఒక వీడియో చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. అలాగే చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి వీడియోలు చూసి ఆ తర్వాత దానికి వెళదాం. ముందైతే బాలకృష్ణ అలాగే బండి సంజయ్ గారిల వీడియోలు చూద్దాం. ఎట్టిస్తామన్నా, ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అనే భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంతం ఇస్తాం ఏంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలంలో గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఈరోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని ఇవ్వలేం, ఎక్కువ పన్నులు పడతాయి. మళ్ళా అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి. ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని ఇవ్వలేం, ఎక్కువ పన్నులు పడతాయి. మళ్ళా అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి. రైట్, సంక్షేమం ఇవ్వలేమంటున్నారు కానీ సంక్షేమం ఇవ్వట్లేదు. ఇవ్వకపోయినా కూడా ఇప్పుడు మరి రేట్లు అయితే పెంచుతున్నారు. ఈరోజు నలుగురు అతిథులు ఉన్నందున కాస్త క్లుప్తంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే చర్చ అర్థవంతంగా సాగుతుంది. ముందుగా తిలక్ గారు చెప్పండి, ఏమిటి ఫస్ట్ ఈ ఇష్యూలోకి వెళ్దాం. బాలకృష్ణ గారేం అర్హుడు అంట, గద్దరు, గోరేటి వెంకన్న, జయదీర్ తిరుమలరావు ఇట్లాంటి వాళ్ళు అర్హులు కారంట. బీజేపీ సూత్రం ఎంతవరకు సమర్థనీయం? నమస్కారం కేసరి. నమస్కారం. పద్మావతి గారు, దయాకర్ గారు, మిత్రులకి నమస్కారం. ఇప్పుడు బాలకృష్ణ గారు ఒకటే గారిని ఈ పద్మ అవార్డులు అనేది ప్రాతిపదిక ఉండాలి. అది ఎక్కడ లోపం జరిగిందో, ఎట్లా జరిగిందో అది ఇంకా అవగతం కావటం లేదు. ఎందుకంటే పద్మశ్రీ అవార్డులు కానీ, పద్మభూషణ్ కానీ వీళ్ళు అప్లై చేసుకుంటారు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేస్తాయి. చేసేటప్పుడు పోలీస్ రిపోర్ట్ అడుగుతారు. కేసులు ఉన్నాయా, వాళ్ళ చరిత్ర ఏంటి, నేర చరిత్ర ఉందా, ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేస్తారు. ఈ యాక్సిడెంట్ రిపోర్టు తీసుకున్నారా లేదా అనేది ఒక బాలకృష్ణ గారి విషయంలో కాదు, బాలకృష్ణ గారి కాల్పుల కేసే కాదు, ఆయనకి ఇచ్చిన సర్టిఫికేట్ గురించి కూడా చర్చ జరగాల్సిందే. ఆయనకి ఆ కాల్పుల కేసులో ఇరుక్కున్నప్పుడు మరి ఆయనకి మానసిక ఆరోగ్యం బాగాలేదని సర్టిఫికేట్ తీసుకున్నారు కదా. అలాగే ఇప్పుడు ఇంకొక ప్రముఖమైన విషయం, అవార్డుల విషయంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేది అది ఏ రకంగా ఇచ్చారు, ప్రాతిపదిక ఏమిటనేది ఎలా ఉన్నప్పటికి కూడా దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. వాడు ఎందుకంటే నిర్ణయించింది వాడు కాబట్టి, తప్పు ఎవరిదని కానీ సిఫార్సు చేసిన ఎవరైనా కానివ్వండి. తెలంగాణ ప్రభుత్వం మేము సిఫార్సులు పట్టించుకోలేదు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్లో ఉండే బాలకృష్ణ గారికి సిఫార్సు చేస్తుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావు పేరు భారతరత్న సిఫార్సు చేయదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి. నాగఫణి శర్మ అనే ఒక సహస్రావధాని ఉన్నాడు. ఒకప్పుడు చాలా ప్రముఖంగా సన్మానాలు, వ్యవహారాలు అన్నీ జరిగినాయి. ఆయన పేరు ఎవరు సిఫార్సు చేశారు? ఎందుకు? కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడ కూడా వినపట్టలేదు. ఎందుకు ఆయన పేరు వివాదాస్పదం అవుతుంది, సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది? కారణం ఏంటి? ఆయన ఈ సహస్రావధానిగా గౌరవం పొందుతున్నప్పుడు అమెరికాలో పిలిచి సన్మానం చేస్తే ఓ ఇంట్లో ఓ మహిళ ఆవిడకి అన్నం పెట్టింది.
తల్లి వంటి ఆ మహిళ పట్ల ఆయన అసభ్యంగా ప్రవర్తిస్తే కేసు కూడా నమోదైనట్టు వార్తలు వచ్చినాయి. ఆ కేసు ఏమైంది? ఆ తర్వాత ఆయన ఎక్కడ కనపడలేనపడలా. సరే, అప్పట్లో ప్రభుత్వం ఆయనకి ఒక విలువైన భూమి కూడా ఇచ్చింది ఆయనకి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సిఫార్సు చేసింది అంటారు. మరి యాక్సిడెంట్స్ తీసుకోలేదా? పోలీస్ రిపోర్ట్ తీసుకోలేదా? ఎట్లా ఇచ్చారు వీటికి? ప్రాతిపదిక ఏమిటి? మరి బాలకృష్ణ గారికి ఎట్లా ఇచ్చారు? ప్రాతిపదిక ఏమిటి? సినిమా ఫీల్డ్లో ఇంకెవరు లేరు, మీ బంధువులు తప్ప. అందువల్ల నిర్ణయాలు తీసుకునేప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేసేప్పుడు కొంత బాధ్యతగా వ్యవహరించాలి. ఈ విషయంలో కొంత బాధ్యత కనిపించలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరి సిఫార్సులు అన్ని రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేస్తే కొంత వివాదాస్పదం అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది అవార్డుకు సంబంధించిన సార్. మిగతా సబ్జెక్టులు మీరు తర్వాత మాట్లాడమంటే అట్లాగే దయాకర్ గారు చెప్పండి. మీ గద్దరికి మీరు చెప్తే ఇస్తామా అంటున్నాడు బండి సంజయ్ గారు. ఇవ్వమనకనండి, ఎవరు ఏమనరాలని మరి ఏమనరా? ప్రభుత్వం అడిగింది, వాళ్ళు ఇవ్వలేకపోయినరు. ఎట్టిస్తాం ఇవ్వమని బండి సంజయ్ చెప్తే ఇయ్యలేదని అంటే రేవంత్ రెడ్డి గారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రొటెస్ట్ లెటర్ రాస్తామన్న దాని మీద రియాక్ట్ అయ్యారు. అవును, లెటర్ రాస్తాం. ఇప్పుడు మేము గద్దర్ యొక్క పుట్టినరోజును అధికారికంగా జరుపుతుంది తెలంగాణ ప్రభుత్వం. వాళ్ళకి జరపాలని లేదు. గద్దర్ భావజాల రీత్యా వైరుధ్యం ఉందని అనుకుంటున్నారు. కానీ పంచశీలతో ఈరోజు బౌద్ధ సాంప్రదాయాల ప్రకారం ఖననం చేసిన ఎవరు మన గద్దర్ గారి యొక్క ఆలోచన ఏమో వాళ్ళకు చాలా వ్యతిరేకత అనిపిస్తుంది. ఇవి వారు పెద్దలు చెప్పినట్టు, తిలక్ గారు చెప్పినట్టు, బాలకృష్ణ గారు, నాగభను శర్మను అట్లాంటి వాళ్ళు వాళ్ళకి నచ్చుతారని వాళ్ళ భావజాలం అది అని తెలిసిపోతుంది కదా. రెండవది ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బాలకృష్ణ గారు మోడీ గారిని చాలా అనరాని మాట్లాడినారు. తర్వాత ఈ మధ్య కాలంలో కూడా ఆడపిల్లల పట్ల ఆయన వ్యాఖ్యానం చేసింది కూడా తెలుసు కదా. అవును, అదొకటి. నేనేమంటున్నా కొమ్మినేని గారు అంటే, అవి గౌరవించాల్సిన హోదాలు, గౌరవించకండి మీరు, కానీ అవమానించే హక్కు లేదు కదా. గద్దర్ ఈరోజు మీరు రాజశేఖర రెడ్డి గారు 2005లో శాంతి చర్చలు మావోయిస్టులకు ప్రభుత్వానికి మధ్యన, నక్సలైట్లకు ప్రభుత్వానికి మధ్యన జరిపిండ్రు. దానికి శాంతి చర్చల ప్రతినిధిగా ఆయనను ఎన్నుకున్నారు. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా దళిత ఉద్యమాలు కానీ, ప్రజా ఉద్యమాలు కానీ, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాదయాత్ర చేయడమే కాకుండా ఒక దశలో కేసీఆర్ గారు డిక్లైన్ అవుతున్నారు అన్నప్పుడు గద్దర్ గారిని తెర మీదకి తెస్తే మళ్ళీ ఇమీడియట్గా ఆయన మళ్ళీ రివోక్ అయిన పరిస్థితి తెలుసు కదా చరిత్ర. కాబట్టి మీకు ఇప్పుడు అదొకటి. రెండోది, ఈటల రాజేందర్ గారు ఇప్పుడు జనశక్తి నుంచే వచ్చింది కదా, వారిని పార్టీ ప్రెసిడెంట్ పోటీలో ఉన్నారు. సంజయ్ పాశ్వాన్ అని ఒక ఎంపీ ఉన్నాడు అక్కడ, ఏది బీహార్లో, ఆయన కూడా నక్సలైటే. సో వాళ్ళకి ఇష్టమైతే నక్సలైట్లైనా కూడా ఓకే. ఇవాళ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు. రెండవది, గద్దర్ గారిని కేవలం నక్సలైట్గానే చూస్తారా వారు? నక్సలైట్గానే వాళ్ళు ఆలోచిస్తున్నారా? ఇలా ఎన్ని ఉద్యమాలకు వెన్నుముకగా ఉన్నాడో వారికి తెలియదా అనేది ఒకటి. రెండవది, నేను అతి ముఖ్యమైన పాయింట్ నేను రైజ్ చేస్తా, భాజపా వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పిండు బండి సంజయ్. కానీ ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలి? అది ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి? అది సంఘంలో కొంచెం గౌరవం. ఇప్పుడు చుక్కరామయ్య గారికి ఎందుకు ఇవ్వలేదు చెప్పిండ్రా? లేదు అందశ్రీ గారికి ఎందుకు ఇవ్వలేదు చెప్పిండ్రా? గోరటెంకన్న గారికి ఎందుకు ఇవ్వలేదో చెప్పిండ్రా? కొన్ని మన జయధీర్ తిరుమలరావు గారికి ఎందుకు ఇవ్వలేదో చెప్పిండ్రా? గద్దర్ గారికి మాత్రమే ఎందుకు ఇవ్వలేదనేది చెప్పిండ్రు. సో మీరు ఇవ్వకపోతే మేము ఇస్తామనేదేమో ఆల్టర్నేటివ్ పొలిటికల్ స్టేట్మెంట్. కానీ అలా గద్దర్ చేసిన సేవల్ని అవమానించడం, నా దృష్టిలో ఏంటంటే, నయీం ఏమో ఫిజికల్గా ఉన్నప్పుడు అటాక్ చేసి చంపే ప్రయత్నం చేసిండు. గద్దర్ చనిపోయినాక బండి సంజయ్ మళ్ళీ చంపే ప్రయత్నం చేసిండు. అంటే చనిపోయిన వాళ్ళ మీద చేసే కామెంట్స్ కూడా ఇంత ధీర స్థితిలో దివాళకోరుతనంతో ఉండడం అనేది అది భాజపాకు శరాఘాతం తప్పితే మాకింది సమస్య? మేము ఇలా రేపటి రోజున మా ప్రభుత్వం వస్తే మేమే సన్మానించుకుంటున్నాము. అన్నిటికంటే మీకు ముఖ్యమైనది చూడండి, ఆయన బండి సంజయ్ గారిని తర్వాత కిషన్ రెడ్డి గారిని కలిసి అంబేద్కర్ పేరు పార్లమెంట్కు పెట్టండి, ఎట్ ద సేమ్ టైం అంబేద్కర్ విగ్రహం పార్లమెంట్ ముందు పెట్టి రాజ్యాంగ పరిరక్షణ కొరకు మేము ఉన్నామని చెప్పండి అని కలిసిన రోజులు నాకు చెప్పిండు ఆయన. అమిత్ షా గద్దర్ గారు అజ్ఞాతంలో ఉన్నప్పుడు కలిసి వారికి సహకరించిన తీరు కూడా నాతో డిస్కస్ చేసింది, ఎందుకంటే క్లోజ్గా ఉంటాం మేము కాబట్టి. అమిత్ షా గుజరాత్లో, ఈయన గుజరాత్ అప్పుడు అజ్ఞాతంలో ఉన్నప్పుడు
తర్వాత ఎన్నో సందర్భాల్లో కిషన్ రెడ్డి గారు వారు కలిసి చేసింది తెలుసు. కానీ ఇవాళ ఇప్పటికి వచ్చేసరికి ఒకటేసారి ఆయన గద్దర్ గారు నక్సలైట్ అయిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలా భాజపా ఆలోచించుకోవాలి, అది భాజపా పార్టీ నిర్ణయమా, లేకపోతే హోమ్ మినిస్ట్రీ నిర్ణయమా, లేకపోతే ప్రభుత్వ విధానం అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గద్దర్ గారికి వచ్చే ఇది ఆయన తక్కువ చేసేది ఏం లేదు బండి సంజయ్ గారు. కానీ చాలా ఎమోషనల్గా చాలా మంది ఈరోజు పోస్టులు చేస్తున్నారు. ఎందుకంటే అవమానించడం ఎందుకు, ఆ పరిస్థితి మీరు ఇవ్వకపోతే ఇవ్వలేమని చెప్పొచ్చు కదా అని చెప్పి. ఇంకోటి, రాహుల్ గాంధీ గారు ముద్దు పెట్టిన కాంచి వచ్చింది సార్ వీళ్ళకి పంచాయతీ. రాహుల్ గాంధీ గారిని భారత్ జోడో యాత్రలో అదే సంవిధాన్ బచావో పేరు మీద ఆయన రాహుల్ గాంధీ గారిని కలవడం, మీరు రాజ్యాంగ రక్షణ కొరకు దేశం తిరగాలని అప్పుడు కూడా 2018లో కూడా ఆ చర్చ వచ్చింది. అయితే కొంత అటు అనుకూలంగా ఉండి రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకున్న కాంచి బీజేపీ వాళ్ళకి అసలు కసి పెరిగింది. ఇప్పుడు లేదు వెన్నెలమ్మకు ఎమ్మెల్యే ఇవ్వడము, ఇట్లా ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడానికి ఇవ్వడం, ఇదంతా కూడా కాంగ్రెస్ కు ఆపాదించే ప్రయత్నం చేసింది. కానీ మరి అట్లా అనుకుంటే బీజేపీ నాయకులకు ఇచ్చిండ్రు, కూటమి నాయకులకే ఇచ్చిండ్రు కదా. అవును, అలాంటి పరిస్థితి కాదు మోడీ గారిని తిట్టిన వాళ్ళకి కూడా ఇచ్చారు, అది విశేషం. అదే ఇప్పుడు బాలకృష్ణ గారు మోడీ గారిని తులనాడిన పరిస్థితి. ఇప్పుడు నాగఫన్ శర్మ గారిది వెల్ నోన్ కదా, అది మనం ఇప్పుడు తిలక్ గారు చెప్పింది రీఇటరేట్ చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ కాదు ఇచ్చేది, వాళ్ళ లాయల్టీకి, బీజేపీకి లాయల్టీగా ఉంటే. గతంలో మీకు గుర్తుంది ఏది, అవార్డులు తిరస్కరించిన కమ్యూనిస్టులను కూడా చూసినాం. కమ్యూనిస్టు భావజాలమే కాదు, హేతువాద భావజాలానికి కూడా అవార్డులు ఇచ్చిన చరిత్ర ఉంది. కానీ ఈ రోజు భాజపా వాళ్ళ మాకు నచ్చితే ఇస్తాం, వారు ఎవరైనా సరే, మాకు నచ్చకపోతే ఇవ్వమని నేరుగా చెప్పినట్టుగా ఉన్నది. కాబట్టి రాజకీయ అవార్డుగా మార్చేసాయన్నది మీ అభిప్రాయం. రామచంద్ర గారు హైదరాబాద్ నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి. రామచంద్ర గారు నమస్కారం. సార్ నమస్తే. సార్ నమస్తే. గద్దర్ గారి గురించి అక్కడ మాట్లాడు పద్ధతి కాదు సార్, సార్ ఆయన ఎంతో నాయకుడు సార్, అందరికీ సేవన చేసింది సార్. ఏదైనా జరిగినప్పుడు ఇన్సిడెంట్ లో మధ్యవర్తిగా ఉండి కూడా సాల్వ్ చేసిండు. చాలా మంచి మనిషి సార్ ఆయన. అనుడు చాలా తప్పే, చాలా తప్పు సార్. అది అంటే సిద్ధాంత తొందరపడ్డాడు గౌరవ బండి సంజయ్ గారు, పొరపాటే సార్, అది చాలా తప్పు అనకూడదు సార్ అది. రైట్. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి నమస్కారం, మాట్లాడండి. మార్నింగ్ సార్. నమస్కారం. సరే, అవార్డు కంటే ముందర మీ పర్మిషన్ తో ఒక 10 seconds ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇష్యూ మాట్లాడతా సార్. మా దయాకరన్ ఉన్నాడు కాబట్టి. ఏంటది? ఏం లేదు సార్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఒక అగ్రికల్చర్ కాలేజ్ శాంక్షన్ అయింది. అది మఠంపల్లి హుజూర్ నగర్ లో పెడుతున్నారు, సిమెంట్ ఫ్యాక్టరీల మధ్యలో. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే బాగుంటుంది సార్. ఇప్పుడు మన నకరెక్కల్ గానీ తుంగతుర్తి గానీ ఒక్క మంచి ఇన్స్టిట్యూట్ ఏది లేదు, ఒక ఇండస్ట్రీ లేదు. మూసి ప్రాజెక్ట్ ఏరియాలో భూములు ఉన్నాయి, అక్కడ పెడితే మా దయాకరణ మా 2 ఎమ్మెల్యేలతో మాట్లాడి అది దాని గురించి ఇష్యూ టేకప్ చేయాలని చెప్పి. రెండో సార్, అవార్డు గద్దర్ గారి గురించి సంజయ్ మాట్లాడిన మాటలు నేను సమర్థిస్తలేను, కానీ గద్దర్ కావాల్సింది అవార్డుల కంటే గద్దర్ చనిపోయే నాటికి వెన్నులో బుల్లెట్ తో చనిపోయిండు. ఆ కేసును సాల్వ్ చేసి దాని వెనుక ఎవరు ఉన్నారు, ఏ శక్తులు ఉన్నాయనేది తీస్తే అది నిజమైన నివారణ కాదు. అప్పట్లో ఉన్న ప్రభుత్వ అధినేత మళ్ళీ నాది గద్దర్ది ఒకే సిద్ధాంతం అని కూడా చెప్పాడు చనిపోయిన తర్వాత. ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి దయాకర్ గారు. రైట్. జంగయ్య గారు ఒకరు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. జంగయ్య గారు నమస్కారం, చెప్పండి ఈ అవార్డుల మీద మీ అభిప్రాయం ఏంటి? నిన్న బండి సంజయ్ గారు చేసిన స్టేట్మెంట్ వింటే అది పార్టీ డిసైడ్ చేస్తుందా, గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందా అవార్డు సూచన నాకు అర్థం కాలేదు సార్. అది పార్టీ వ్యవహారమా, సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారమా? ఆయన మాట చూస్తే పార్టీ డిసైడ్ చేస్తుంది అనిపిస్తుంది. అవును, అది కరెక్టేనా? ఎట్లా కరెక్ట్ అవుద్ది? కాదనిపిస్తుంది సార్. అవును, రైట్. నా ఒపీనియన్. అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బాలకృష్ణ గారికి ఇచ్చారు, నాగేశ్వరరెడ్డి గారికి ప్రమోషన్ ఇచ్చారు, దాని మీద నిన్న విశ్లేషణ చేసాం, రకరకాల కారణాలు చెప్పారు. ఇప్పుడు నాగమోహన్ శర్మ గారి ఇష్యూ కూడా బయటకు వచ్చింది. వీళ్ళందరూ కరెక్ట్ అయినప్పుడు గద్దర్ సాంస్కృతికంగా మొత్తం గాయకుడిగా అద్భుతమైనటువంటి ఖ్యాతి సంపాదించిన వ్యక్తి విషయంలో అట్లా మాట్లాడవచ్చు అన్నది సమస్య. పోనీ ఆయన గోరెడ్డి వెంకన్న మీద ఏమేమి అభియోగాలు ఉన్నాయి, పోనీ జయధీర్ తిరుమలరావు గారి మీద ఏమేమి అభియోగాలు ఉన్నాయి, అందశ్రీ గారి మీద ఏమేమి అభియోగాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళ మీద తెలంగాణలో ఇంకా వాళ్ళు ఎవరు లేరన్నట్లుగా
మాట్లాడటం కొంచెం అది ఇబ్బందికరంగానే అనిపిస్తుంది కదా. అలా మాట్లాడటం వల్ల ఇంకా అదే కన్ఫర్మ్ అవుతుంది సార్, అది పార్టీ వ్యవహారమే, గవర్నమెంట్ వ్యవహారం కాదని సో కన్ఫర్మ్ పార్టీకి ప్రభుత్వానికి తేడా లేకుండా చేశారనమాట. రైట్ అలానే అనిపిస్తుంది. రైట్. హనుమంతరావు గారు ఒంగోలు నుంచి. హనుమంతరావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్, మాట్లాడండి. అసలు బాలకృష్ణ ఎలా అర్హుడో బీజేపీ వాళ్ళకి తెలియదా సార్? అసలు దేనికి అర్హుడు ఆయన? ఏమండి బాలకృష్ణ ఎలా అర్హుడు అసలు? ఆయన అది అసలు మా రాంగ్ రూట్ లో ఇవ్వటమే కదా. అవును, ఓకే. మరి బీజేపీ వాళ్ళకి ప్రకాష్ రెడ్డి గారికి చెప్పండి, తెలియదా వాళ్ళకి? అంతేనంటారా? మనం చెప్తే అంటారా? అసలు బాలకృష్ణ మరి ఆ చిన్న యాక్టర్ల కన్నా ఇవ్వచ్చు, కానీ బాలకృష్ణకి ఇవ్వటం అయ్యిందండి. అసలు మీకు నచ్చలేదా? ఏంది నచ్చేది? ఎవరికైనా నచ్చిందండి, పసిపిల్లవాడికి కూడా నచ్చదు. రైట్, ఓకే, రైట్. ఇక ఈ వాళ్ళిద్దరు హలో శ్రీధర్ రెడ్డి గారు లైన్ సరైందా? ఇంకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది టెక్నికల్గా. ఇక మరో అంశంలోకి వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారేమో చేతులెత్తేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైలట్ ప్రాజెక్టుల రూపంలో అన్న కనీసం 6,87,677 మందికి ఆయన చెప్పినటువంటి స్కీముల్లో 6 గ్యారంటీల్లో 4 స్కీములు ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సరే, దాంట్లో కూడా రకరకాల కామెంట్లు, ఆయన ఇంకో డేట్ ఏదో ఇచ్చాడని ఇట్లా ఉన్నప్పటికి కూడా అసలు ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా ఉంది. ముందుగా దయాకర్ గారు చెప్పండి, ఏమిటి ఈ దీని మీద? ఇప్పుడు నమస్తే తెలంగాణ వాళ్ళేమో భరోసా మీద మళ్ళీ మాట మార్చాడని చెప్పి రాశారు ఘనంగా. భరోసాపై భంగపాటే అని రాశారు వీళ్ళు. పెట్టుబడి సాయం మరింత ఆలస్యం, తొలి రోజు పైలట్ గ్రామాలకే అన్నారు. మరి ఇది 6 గ్యారంటీలు అమలు చేసినట్లు అనుకోవాలా, లేదా ఒక పక్కేమో మరోవైపు చంద్రబాబు గారు ఇట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు తెలుగు కావాల రాష్ట్రాలు రెండు కూడా ఒకటేమో ధనవంతంగా కనపడ్డా చాలా పేదగానే ఉంది, ఒకటేమో పేదగానే ఉంది. దాన్ని రికవర్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు ప్రభుత్వం మీద. అయితే నేను మొన్న బట్టి గారిని ఒక 20 to 25 minutes అట్లా ఇంటరాక్ట్ అయినా. అసలు ఎందుకంటే ఈ ఆర్థిక పరిస్థితులు మాట్లాడాలి, లేకపోతే పథకాలకు సంబంధించిన ఆర్థిక అంశాలు చెప్పాలన్నప్పుడు మీడియాలకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి పరిస్థితిని కొంచెం తనతో సమాచారం తీసుకుంటే ఏమీ పెద్ద ఎకనామిక్ ఫ్లోరిష్ లేకపోగా 7 లక్షల కోట్ల రూపాయల వాటికి కట్టే వడ్డీనే 42,000 కోట్ల పైచిలకు అవుతున్నది. రెవెన్యూ రిసీట్స్ కూడా దాదాపు 2,30,000 కోట్లు అక్కడనే ఆగిపోతుంది. బడ్జెట్ 2,91,000 పైన చినుకున్నా కూడా. అలాంటి పరిస్థితుల్లో 1 yearలోనే ఒక ఫార్మర్ కమ్యూనిటీకే దాదాపు 70,000 కోట్ల పైచిలకు మనం ఇప్పుడు ఇవ్వగలిగినాం. మిగతా అంశాల్లో కొన్ని 70,000 కోట్లు ఎక్కడ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? ఒక్కొక్క దాని విషయంలో సార్ 21,000 crores రైతు రుణమాఫీ సంబంధించి ఫస్ట్ దాంట్లో 8,500 కోట్లు ఏది రైతు బంధుకు సంబంధించి, ఇప్పుడు 8,500 కోట్లు అవుతుంది ఇప్పుడు భరోసాకు కూడా. తర్వాత మనదేంటి సబ్సిడీలు, వ్యవసాయ సబ్సిడీలు, బోనస్లు, తర్వాత మద్దతు ధర కూడా తీసుకుని లెక్కలు చెబుతున్నారు కానీ అంత స్థాయిలో అదంతా సార్, అదంతా వాల్యుబుల్ అకౌంటబిలిటీ ఉన్నది. అది కొత్తగా మనం నోటి మాటకి చెప్పి. ఒక్క నిమిషం దయాకర్ గారు, వాళ్ళిద్దరు లైన్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ దయచేసి వాళ్ళిద్దరికి కూడా అవకాశం ఇచ్చిన తర్వాత మాట్లాడారు. శ్రీధర్ గారు మాట్లాడండి. ఇంతకుముందు మీరు ఆ చర్చ విన్నప్పుడు తిలక్ గారిని మిగతా వాళ్ళది కూడా నేను విన్నాను. వ్యక్తులకు వచ్చినటువంటి పదవులు వాళ్ళ యొక్క స్థాయిని నిర్ణయించదాలో అని చెప్పి నిన్న మళ్ళొకసారి బండి సంజయ్ స్టేట్మెంట్ ప్రూవ్ చేస్తుంది. నాకు అర్థం కాదు, ఇంతకుముందు ఒక కాలం చక్కగా చెప్పారు, ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయా రాజకీయ పార్టీలు నిర్ణయిస్తున్నాయా అని చెప్పేసి. ఒకటి, ప్రభుత్వాలు కొన్ని రికమెండ్ చేస్తాయి, రాష్ట్రాలు కానివ్వండి వివిధ స్థాయిల్లో ఉన్న వాళ్ళు. రెండవది, ఎవరికి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అదొకటి మంచి విధానమే అనుకోవచ్చు. కానీ ఎంత దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తే, ఇక్కడ గద్దర్ గారు అనేది నేను ఒక చర్చ తీసుకొచ్చారు ఆయన, కానీ మరి మిగతా తెలంగాణ వాళ్ళ సంగతి ఏంటని ఇంతకుముందు ప్రశ్నించాం కదా. వందే మాత్రం శ్రీనివాస్ నుంచి మొదలుపెట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇక్కడ ఐడియాలజీ ఏమని ఉండొచ్చు అండి. ప్రజా జీవితంలో రకరకాల ఐడియాలజీలతోటి చాలా మంది ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు తప్పు వీళ్ళు రైట్ అని నిర్ణయించేటువంటి అధికారం ఒక సహాయ కేంద్ర మంత్రికి ఉంటుంది. ఇట్లా అయితే ఇవ్వమని చెప్పడం అనేది ఉద్దేశపూర్వకంగా ఆయన పార్టీలో పేరు పెంచుకోవడం కోసం, అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఉంటున్నటువంటి వ్యవస్థలలో పేరు పెంచుకోవడం కోసం, పనికిమాలిన క్రేజ్ కోసము ఇష్టారీతిన బాధ్యతైనటువంటి పదవుల్లో మాట్లాడడం కూడా చాలా కామన్ అయిపోయింది.
చాలా దురదృష్టం. సవరించుకోకపోతే అట్లాంటి వాళ్ళే ఇదో హీరోలుగా చలామణి కావడం అనేది. యాక్చువల్ నేను ఒక విమర్శ ఏంటంటే, ఈటెల రాజేందర్ అంటే ఆయన భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడేమో, కాకూడదు కాబట్టి ఆ భావజాలం ఉన్న వాళ్ళని చేయకూడదనే ఒక భావన ముందు తీసుకొచ్చేందుకు ఇది మాట్లాడారు, వాడారని చెప్పి కూడా బయట మాట్లాడుకుంటున్నారు. ఇంటర్నల్ పాలిటిక్స్ అన్నమాట. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్. దాంట్లో ఏమి అది కూడా నేను ప్రశ్నిస్తున్నా. మరి ఒకవేళ జాతీయవాద భావజాలం ఉన్న వాళ్ళు మాత్రమే ఇవ్వాలి అని అనుకుంటే, మరి ఆ నక్సల్ వాదజాలమో లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు, దాన్ని సమర్థించిన పద్ధతిలో ఉన్న వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇవ్వచ్చు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చు. మొత్తంగానే ఉల్టా ఉన్నటువంటి కాంగ్రెస్ వాదజాల నుంచి పట్టుకొచ్చి మంత్రులను, ముఖ్యమంత్రులను చేయొచ్చు. దీన్ని ఆత్మవంచన అంటారు. అవును, మంచి పాయింట్ చెప్పారు హేమంత్ విశ్వాస్ శర్మ. ఆయన కాంగ్రెస్ లో మంత్రిగా ఉండేవాడు. చెప్పుకుంటే ఇవి ఉన్నాయి. ఏకనాథ్ షిండే, సరే షిండే అంటే ఇది డిఫరెంట్ కేసు అనుకోండి. జ్యోతిరాదిత్య సింధియా ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ, అంటే సిద్ధాంత పరమైనటువంటి యొక్క దిగజాడుతనం అని చెప్తారు దీన్ని. ఒకటి గద్దర్ గారు అనే విషయం మీద ఎవరుండే అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కాదనట్లేదు. ఆయన మోదీ గారి మీటింగ్కి వెళ్తారు, ఇదే బండి సంజయ్ గారు ఆయనను కౌగులించుకుంటారు. కిషన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయనను గట్టిగా అన్నమాట ఎప్పుడు మనం చూడలేదు. కొంతమందికి పద్మభూషణ్లు వస్తేనేమో పొద్దున్నే వాళ్ళు మొహం గడక ముందే ఇళ్లకు పోయి శాలువాలు కప్పుతారు, కొంతమందిని పట్టించుకోరు. నాకు అర్థం కాలే. అంటే ఇది పూర్తిగా రాజకీయ పరమైనటువంటి వ్యక్తిగత అవసరాల కోసం జరుగుతున్న వ్యవహారంగా మన తెలంగాణలో నిజంగా తెలంగాణ వాళ్ళలాగా బాధపడ్డాం. మా దగ్గర ఒక్కడు కూడా సినిమా రంగం ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మేము తీసుకురావాలదలుచుకోవట్లేదండి. వచ్చిన వాళ్ళందరికీ గౌరవపూర్వకంగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళగా అందరినీ గౌరవిస్తాం, వాళ్ళకి అభినందనలు. కానీ ఇక్కడ ఎంత కాదన్నా కానీ తెలంగాణ నేటివిటీ ఉన్న వాళ్ళు ఎంతమందికి వచ్చిందండి? ఇక్కడ ఉన్నటువంటి వైద్యుల్లో కానీ, ఇక్కడ ఉన్నటువంటి నటుల్లో కానీ, ఇక్కడ ఉన్నటువంటి మిగతా వృత్తుల్లో కానీ, ప్రవృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏమి స్థానం లేదా? మీరు చదివిన పేర్లన్నీ కూడా వాళ్ళకి ఏమాత్రం మినిమం. మీరు ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి వ్యక్తిగతంగా ఏమీ మాకు కోపం లేదు, వారిని మా పార్టీ వేరే నుంచి కూడా అభినందించాం. కానీ ఇంతకుముందు తిలక్ గారు ప్రస్తావించినట్టున్నటువంటి యొక్క వివాదాల గురించి ఏమిటి అంటే, ఆ వివాదాలనే మీరు ఓవర్కమ్ చేసి వారి నటనను మాత్రమే ప్రాధాన్యంగా తీసుకొని ఇచ్చినప్పుడు సంతోషం. కానీ మిగతా వాళ్ళ విషయంలో ఆ ఎక్సెప్షన్లు కానీ లేకపోతే లేవా, ఎగ్జంప్షన్స్ ఏమీ లేవా? కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా. ఇప్పుడు నోయింగ్ ఫ్యూ పీపుల్ ఐ నో హౌ ఇట్ హ్యాపెండ్. పాప వందే మాత్రం శ్రీనివాస్ గారు అంటే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచో ఆయన కూడా మంచి సాహిత్యాన్ని అందించాడు, మంచి సంగీతాన్ని అందించాడు, సమాజాన్ని మంచిగా ప్రభావితం చేయగలిగినటువంటి బ్రహ్మాండమైన పాటలకి సంగీతం అందించాడు. ఆయనకే నాకు వ్యక్తిగతంగా ఏం లేదు, కానీ తెలుసు కాబట్టి అట్లాంటి వాళ్ళు చాలా మంది తెలంగాణలో ఉన్నారు. జస్ట్ నాట్ బీయింగ్ ఏ మీరు సినిమాల్లోనే చేస్తే మాత్రమే మళ్ళీ కుటుంబాల్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ చూసాం. హవెవర్ నిన్న సంజయ్ గారు మరి గద్దర్ గారి పేరు చెప్పి తప్పించుకోవచ్చాము, కానీ నేను కూడా ఏబీపీ నుంచి వచ్చాను, బీజేపీలో పనిచేశాను. హవెవర్ ఇట్ ఈస్ వ్యక్తులను శత్రువులుగా చూడడం అనేది బంద్ చేయాలి. అది కాకుండా నిజంగా దానికి కట్టుబడి ఉంటే అదే స్థాయిలో అంతే తీక్షణతో దేశవ్యాప్తంగా నువ్వు కట్టుబడి ఉంటే ఎస్. కానీ ఈ రకంగా మాట్లాడడం అనేది మాత్రం దిగజాడుతానమే, సందేహం లేదు. రైట్. ప్రకాష్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. మిత్రులందరికీ నమస్కారం సార్. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ చర్చకు లేవనెత్తింది బండి సంజయ్ గారా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా సార్? ఇప్పుడు మేము సిఫారసు చేశాం, మీరు ఎందుకు ఇవ్వలేదు? ఇది ఫెడరల్ వ్యవస్థ, మేం చెప్తే ఇవ్వాల్సిందే. మా స్వతంత్ర రాజ్యంలో, మా తెలంగాణ రాజ్యంలో మేం చెప్పింది కాకుండా మీరు ఎట్లా ఇస్తారు అని మాటలే కదా మీరు చెప్పింది. ఇప్పుడు చర్చకు మూలమైంది అక్కడ అడిగిన ప్రశ్నకు చెప్పిన సమాధానం బండి సంజయ్ గారిది. నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో 2014 కంటే ముందు మినిస్టర్లు మాత్రమే సిఫారసు చేసేటువంటి పద్మశ్రీ అవార్డులు, అసలు మినిస్టర్లు మాత్రమే సిఫారసు చేయడం వల్ల పదవి ఉపయోగిస్తారు. 2014 తర్వాత ఒక క్యాబినెట్ సెక్రటరీ నాయకత్వం అంటే వారి యొక్క అధ్యక్షతన 5-6 స్వతంత్రమైనటువంటి అభ్యర్థులు కమిటీ తోటి ఈ యొక్క పద్మశ్రీ అవార్డులు, పద్మ అవార్డులు అన్నీ వస్తాయి సార్. దాంట్లో కూడా గతంలో మంత్రులే సిఫారసు చేసేది, ఇప్పుడు వ్యక్తుల తరఫున ఇంకే వ్యక్తులైనా, మీ తరఫున నేను చేయొచ్చు, లేదా శ్రీధర్ రెడ్డి గారి తరఫున నేను చేయొచ్చు, దయాకర్ గారి తరఫున నేను చేయొచ్చు, లేదా నా తరఫున దయాకర్ గారు చేయొచ్చు. ఎవరైనా కూడా వారికి సంబంధించిన ఒక ఆన్లైన్ లోనే. ఒక విషయానికి రండి, దయచేసి సిస్టమ్ గురించి అడగట్లా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, బాలకృష్ణ గారు అర్హత ఏమిటి, గద్దర్కి వీళ్ళకి లేని అర్హత ఏమిటి అనేది పాయింట్. ఇప్పుడు అక్కడికే వస్తున్నాను సార్. ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి
ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, ఫిజికల్గా ఇవ్వడానికి లేదు. నేను అడుగుతున్నా, మీరు 5 పేర్లు పెట్టారు, మరి మిగతా తెలంగాణలో 300 అప్లికేషన్లు వచ్చాయట సార్. నాకు తెలిసినంత వరకు 300 అప్లికేషన్ వచ్చాయట తెలంగాణ మొత్తం. 300-400 వచ్చాయి తెలంగాణ నుంచి. మరి వాళ్ళందరినీ మీరు ఎందుకు రికమెండ్ చేయాలి? అంటే వాళ్ళంతా పనికిరాని వాళ్ళు, చెట్టగానోళ్ళు, వందే మాత్రం శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళందరికీ తెలివి లేదు. మీరు చెప్పిన 5గురికే రికమెండేషన్ తెలివి ఉందా? నేనేం కాదంటే నేను 5గురికి ఎందుకు ఇవ్వలేదు అనేది చర్చ కాదు. 300 అప్లికేషన్లు 300 మంది ఎలిజిబుల్ సార్. దాంట్లో అయితే స్క్రీనింగ్ కమిటీ స్క్రీనింగ్ చేస్తుంది, దానికి స్క్రీనింగ్ కమిటీ ఉంది. గవర్నమెంట్ ఆ స్క్రీనింగ్ కమిటీ, ఇండిపెండెంట్ స్క్రీనింగ్ కమిటీ స్క్రీనింగ్ చేస్తుంది, స్క్రీనింగ్ చేసి రికమెండ్ చేస్తుంది. ఇక్కడ కీలకమైన పాయింట్ చెప్పారు ప్రకాష్ రెడ్డి గారు. కాదు సార్, నేను సార్ మరి రేవంత్ రెడ్డి, నేను చెప్పిన వాళ్ళకి ప్రభుత్వ అధినేత చేసిందంటే మాత్రము మొత్తం కుళ్ళిపోయిన వాళ్ళకి కూడా ఇస్తారా? ప్లీజ్ నాకు కంప్లీట్ కానీ మీరు మందకృష్ణ మాదకి ఇవ్వద్దని మీరు అంటదలుచుకున్నారు అనండి. నేను 100% విభూషణ్. నో ప్రాబ్లం. మీరు మేము చెప్పలేదు కదా, మందకృష్ణకి ఇవ్వద్దని ఆయన చెప్పలేదు కదా. కాదు ఆయన అనలేదు కదా, దయాకర్ గారు ఆ మాట అనలేదు కదా. నేనేమంటున్నా అంటే సార్, నేను మళ్ళీ చెప్తున్నా, చర్చకు లేవనెత్తింది ఎవరు మొదలు అని అడుగుతున్న ప్రశ్న. నేను చర్చ ఎవరు లేవనెత్తారనేది ఇష్యూ కాదండి, అట్లా కాదు. ప్రకాష్ రెడ్డి గారు, మీరు జనరల్ గా హేతుబద్ధంగా మాట్లాడతారు. కంప్లీట్ సార్, అంటే మీరు ఇంటర్వ్యూ అయితే వాళ్ళు మాట్లాడినప్పుడు కాదు ప్రకాష్ రెడ్డి గారు, మీరు చాలా హేతుబద్ధంగా మాట్లాడే వ్యక్తుల్లో ఒకరికి. ఇక్కడ దయాకర్ గారు మీరు ఆగండి. ప్రకాష్ రెడ్డి గారు, మీరు చాలా హేతుబద్ధంగా మాట్లాడే వ్యక్తుల్లో మీరు ఒకరు. ప్రభుత్వ పరంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో మేము పంపిన వాటిని కేంద్రం కన్సిడర్ చేయలేదు అని చెప్పారు. అంటే ప్రభుత్వం టు ప్రభుత్వం. ఇక్కడ బండి సంజయ్ బరాబర్ మేము పొండి అని చెబుతున్నాడు. అట్లా చెబుతారన్నదే ఇప్పుడు ప్రశ్న. మరి బాలకృష్ణ గారికి అంత అన్ని గొప్ప విషయాలైన ఆయన విషయం, ఆయన చరిత్రలో, లేదా ఇంకా నాగపండి శర్మ మీద చెప్తున్నారు కదా, మరి గద్దర్ ఒక్కడే అనర్హుడా అనే పాయింట్ వస్తే ఏం సమాధానం చెబుతారు? అది పద్ధత అన్నది ప్రశ్న. అట్లా మాట్లాడొచ్చా అన్నది. నేనేమంటున్నా అంటే సార్, నేను హేతుబద్ధత గురించి ప్రొసీజర్ మాట్లాడినా, మరి ప్రొటెస్ట్ రాస్తాను, ప్రొటెస్ట్ చెప్తాను అని ఒక రాష్ట్ర అధినేత, ప్రొటెస్ట్ చెప్తాను, ప్రొటెస్ట్ రాస్తాను, ప్రొటెస్ట్ చేస్తాను అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను మళ్ళీ పదం ఉపయోగిస్తున్నా, అనొచ్చా? నేను ప్రొటెస్ట్ తప్పు కాదు. అధికారం ఉంది మాట్లాడుకునేది. నేను ఇప్పుడు నన్ను మాట్లాడనివద్దు అంటే మాట్లాడండి. దయాకర్ గారు మీరు ఆగండి. ఆయన కూడా ఇది సమాధానం లేనప్పుడు ఇట్లాంటి డైలాగులే వస్తుంటాయి జనరల్గా రాజకీయ నాయకులు. మీ దగ్గర కూడా అట్లాగే వచ్చినాయి కదా గతంలో. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారి వంతు మీరు మాట్లాడండి సార్. మీరంటే మా అందరికి గౌరవం కదా సార్. నేను అందుకోసం చెప్తున్నాను సార్. ఇప్పుడు 12 మెట్ల మొగలేయకు రాజకీయ పార్టీ అని ఇవ్వలే, లేకపోతే ఇంకొక నాయకు రాజకీయ పార్టీ అని ఇవ్వాలి. వాళ్ళేం సమాజం అట్లా అని చెప్పి ఇప్పుడు నీకు లాస్ట్ ఒక ముస్లిం కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, బీజేపీ ఇస్తున్న నమ్మకం లేకుండే నాకు వచ్చిందని ప్రధానమంత్రి ముందు ప్రధానమంత్రికే చెప్పిండు ఆయన అవార్డులు ప్రధాన రోజు. కాబట్టి ఇది అట్లా ఇచ్చినప్పుడు అందరూ మెచ్చుకున్నారు కదా, అట్లా ఇచ్చినప్పుడు అందరూ మెచ్చుకున్నారు కదా. నేనేమంటున్నా అంటే సార్, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసినా, మళ్ళీ నేను చాలా స్పష్టంగా, రాష్ట్ర ప్రభుత్వం కాదు ఎవరు, మీరు అందుకోసమనే దీన్ని ప్రజా అవార్డుల కింద మార్చినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సార్. మళ్ళీ నేను క్లారిటీ చెప్తున్నా, ఇది ప్రభుత్వ అవార్డులు కాదు, ప్రజా అవార్డులు. మీరు నేను ప్లీజ్ నన్ను కంప్లీట్ గా ఇప్పుడు దయాకర్ గారి పేరు నేను కూడా ప్రతిపాదించవచ్చు. అంటే ఎవరైనా నాకు ప్రొసీజర్ గురించి అడగట్లేదు సార్ మిమ్మల్ని. డైరెక్ట్ గా ఆయన నక్సలైట్ కాబట్టి బీజేపీ వాళ్ళని చంపాడు కాబట్టి అని చెప్పడం అంటే, ఆయన ఎప్పుడు చంపాడు, ఆయన మీద హత్య కేసులు ఉన్నాయి. అట్లా కాదు కదా, హత్య కేసులు ఉంటే మరి ఇప్పుడు మోడీ గారిని ఎట్లా కలవగలిగాడు ఆయన? ఇప్పుడు ఇందాక దయాకర్ గారు ఎవరు చెప్తున్నారు కదా. నిన్న మీరు మంది కోసమే మోదీ గారు వారు చనిపోయినప్పుడు ఒక లేఖ రాసింది. అరే మీరు మొత్తం మాట్లాడకుండా మీరు మాట్లాడితే నేనేం చెప్పాలి సార్? మాట్లాడిస్తారా? మీరు మాట్లాడుతున్నా మాట్లాడుకోండి. బండి సంజయ్ గారు ఇష్యూ లేవనిస్తారు కాబట్టి నేను చెప్తున్నా. చెప్పండి. బండి సంజయ్ గారు గద్దర్ అంటే నాకు గౌరవము, గద్దర్ అంటే నాకు అభిమానము, గద్దర్ అంటే నేను గౌరవిస్తాను, ఇవన్నీ చెప్పిన తర్వాత నిన్న అందుకోసం మీరు ఒకటే మాట మాట్లాడి అది బ్లాస్ట్ చేయడం అనుకుంటే మీరు సెలెక్టివ్ ఆర్గ్యుమెంట్స్, సెలెక్టివ్ క్రిటిసిజం అంట. ఇవన్నీ చెప్పి గద్దర్ గారిని ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు.
గద్దర్ గారికి ఎందుకు అంటే నక్సలైట్ అయ్యిండు, మన మా కార్యకర్తలు చంపడానికి కారణం అయ్యిండు, ఇవన్నీ చెప్పి అందుకోసం ఇయ్యకపోయి ఉండొచ్చు. ఈ పదం కూడా కట్ చేశారు. అయితే మీరు చెప్పారు సెలెక్టివ్ గా మీరు మాట్లాడి ఎందుకు ఇచ్చారు, ఎందుకు మీరు మధ్యాహ్నం మాట్లాడి కట్ చేస్తే ప్లీజ్. నేను మీరు ఎవరు మాట్లాడినప్పుడు నేను ఆగిపోతా, మీకు వద్దనుకుంటే నేను ఆగిపోతా. లేదు కంప్లీట్ చేయండి. ప్రకాష్ రెడ్డి గారు మీరు ఇట్లా అలగకూడదు. ఇదివరకు ఎప్పుడు ఇట్లా నా అభిప్రాయం చెబుతున్నా. అలిగారు అంటే మీ వాదన బలహీనంగా ఉన్నట్లు అర్థం. అలిగారు అంటే మీ వాదన బలహీనంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. అట్లా కాదు, మీరంటే గౌరవం చెబుతున్నాం కదా. నేను కంప్లీట్ అయినాక మీరు ప్లీజ్ కంప్లీట్ చేయండి. నేను అందుకోసం మధ్యలో మీరు మాట్లాడుతూ అందుకోసం మీరు సెలెక్టివ్ ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ చెప్పారు, సెలెక్టివ్ డిస్కస్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని. నేను ఎవరికి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఆ కమిటీ నిర్ణయిస్తుంది. బండి సంజయ్ గారు కాదు, నేను కాదు, ఇంకొకరు కాదు, మీరు కాదు, నేను కాదు, చంద్రబాబు నాయుడు కాదు, రేవంత్ రెడ్డి గారు. ఊరుకోండి సార్, మరీ చెబుతారు. మరి మా తెలియదేంటి ఎవరెవరు చేశారు? మరి మీరు రాజకీయ నాయకులు కాబట్టి ఎట్లా మాట్లాడుతున్నారు? ఒకప్పుడు మీరు తిట్టలేదేంటి కాంగ్రెస్ వాళ్ళని? ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని. అది వేరే. ఇప్పుడు మీరు అదే పని చేస్తున్నారు. చంద్రబాబు గారు శాసించాడు అక్కడ మొత్తం. ఆయనకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకున్నాడని జనం అంతా అనుకుంటున్నారు. మీరేమో చంద్రబాబు సంబంధం లేదని మీరు చెబుతారు. వేరే అంశాల్లో కూడా చర్చకి వెళ్ళాలి. రెడ్డి గారు మాట్లాడినప్పుడు శ్రీధర్ రెడ్డి గారు పరిసర పదాలు మళ్ళీ మాట్లాడుతున్నారు సార్. నేను ఏమంటున్నా సార్, మీకు సెలెక్టివ్ ఆర్గ్యుమెంట్ చేయడం అంటే అనేది తప్పిస్తే నేను ఒకటే మాట కంప్లీట్ చేయండి. నేను ఒకటే మాట చెప్తున్నాను సార్. నేను ఈ సెలక్షన్సే గనక జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించినవి రాలేదు, లేకపోతే ఈయన పంపించినవి రాలేదని చర్చ లేదు సార్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే, ప్రభుత్వం లేకపోతే చంద్రబాబు నాయుడే ఉన్నారు, లేకపోతే మోడీ గారే ఉన్నారు. ఇది కాదు సార్. నేను గతంలో కూడా పద్మ అవార్డు వచ్చినాయి. గులాబ్ నబీ ఆజాద్కి ఇచ్చాం, బుద్ధజర్ భట్టాచార్యకి ఇచ్చారు, రామ్ విలాస్ పాస్వాన్ కి ఇచ్చారు, భారత రత్న ఇచ్చారు కదా. ఎవరు సార్? పివి నరసింహారావు భారత రత్న ఇచ్చారు కదా. కర్పూరి ఠాకూర్ కి ఇచ్చారు, పివి నరసింహారావుకి ఇచ్చారు, చరణ్ సింగ్ గారికి ఇచ్చారు. అందుకోసమనే మీరు సెలెక్టివ్ గా మాట్లాడి గద్దర్ గారి గౌరవం లేదని గౌరవం ఉంది, గద్దర్ మీద మాకు గౌరవం ఉంది, రెస్పెక్ట్ చేస్తాం. కానీ మా తెలంగాణ సామ్రాజ్య రాజులు చెప్పినవి చెయ్యాల్సిందే, లేకపోతే మేము చెయ్యమనేటువంటి భావజాలంతో ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి రియాక్షన్ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడో చెప్పకుండా ప్లీజ్. గద్దర్ గారు చనిపోయినప్పుడు మోదీ గారు రాసిన లేఖ, విమలక్కకి రాసిన లేఖ ఒకసారి చూడండి. ప్రకాష్ రెడ్డి గారు సమతామూర్తి విగ్రహ ఓపెనింగ్ అప్పుడు మోదీ గారి సభలో ఉన్నారు వారు. మీ బీజేపీ సభలో కూడా కింద కూర్చున్నాడు. కాబట్టి మీకు అనుకూలంగా మేము అడిగేది గద్దర్ గారి విషయంలో. మా ముఖ్యమంత్రి గారు చేసిన స్టేట్మెంట్కి మేము పొలిటికల్గా అబాయిడ్ అయి ఉంటాం. మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిండ్రు, వారు ఇచ్చిన దాంట్లో కొన్ని ఇచ్చిండ్రు. మేము ఆ వివక్ష కూడా చెప్పిండ్రు, మాకు 4 ఇస్తే మేము కూడా వీళ్ళకి ఇచ్చుకుందాం కదా అని. ఏది మన తిరుమలరావు గారికి కానీ, లేకపోతే అందశ్రీ గారు కానీ, గోరెటెంకర్ కానీ చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాం. సార్ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి మా ముఖ్యమంత్రి గారు అడిగితే ఇవ్వకపోవచ్చు సార్. అది మీ ఇష్టం, ఎందుకంటే మీకు ఇస్తున్నట్టే తెలిసిపోతుంది. కానీ ఇవాళ గద్దర్ గారిని నక్సలైట్ అని చెప్పి, ఆయన చంపిండని చెప్పి లేని అభియోగాలు తీసుకొచ్చి తెర మీదకి తేవడం హోంశాఖ సహాయ మంత్రి ఆయన, ఎవరో కాదు. కాబట్టి ఇది మీ ఆపరేషన్ ఖగార్ మాదిరిగా కంగారు పడకండి. ఇలాంటి స్టేట్మెంట్స్ వల్ల మీరు ప్రభ పెరిగేది ఏం లేదు. దాన్ని వెనక్కి తీసుకుంటే మంచిదని నా యొక్క హితవు. సంధాని గారు కందుకూరు నుంచి సంక్షిప్తంగా ఒక మాటలో మాట్లాడండి, టైం తక్కువ. సంధాని గారు నమస్తే. అక్కడ ఉన్న పెద్దలందరూ నమస్తే సార్. మాట్లాడండి. బీజేపీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం సార్ యూపీలో చరణ్ సింగ్ గారికి ఇచ్చి ఆర్ఎల్డీని కలుపుతుంది. బీహార్ లో కర్పూరి ఠాకూర్ కి ఇచ్చి బీహార్ లో బలం పెంచుకుంది. ఈ తర్వాత మందకృష్ణ మాదిగ మీద కేసు ఉంది, హైకోర్టులో ఒక కేసు కొట్టేశారు, ల్యాండ్ కబ్జా కేసు ఒకటి ఇచ్చారు. దానికి మందకృష్ణ మాదిగ కూడా కొద్దిగా మనకు డౌట్ గా ఉన్నాయి సార్. ఇవన్నీ రాజకీయ ప్రయోజనం కోసం. సామాజిక ఉద్యమకారుడు అయినప్పుడు కూడా కేసు ఉంది కాబట్టి ఇవ్వాలా వద్దా అనేది వేరే చర్చ. అదే సార్. పివి నరసింహారావుకి ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ ని ఇబ్బంది పెడతానికే ఇచ్చారన్న సంగతి కూడా అందరికి తెలిసిన సంగతి. కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వకపోవడం తెలివి తక్కువతనం అయితే
ఈయన అడ్వాంటేజ్ చేసుకోవడానికే ఇచ్చాడు తప్ప పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు వామపక్షాలు బీజేపీ అందరూ తిట్టేవాళ్ళు ఆ రోజుల్లో, తెలుగుదేశం వీళ్ళందరూ. రైట్, ఓకే. ఇక టైంని కూడా దృష్టిలో పెట్టుకుని దీని మీద మాట్లాడి ముందుగా తిలక్ గారు చెప్పండి, చంద్రబాబు గారు సూపర్ 6 లేదు అని చేతులు ఎత్తేసినట్లే కనపడతా ఉంది, నన్ను నమ్ముతున్నట్లున్నారు, లేదా నా మీద ఫీలింగ్స్ పెట్టుకున్నట్టున్నారు, మీరు ఏమన్నట్టు. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారు కనీసం పైలట్ ప్రాజెక్టులన్నా టేకప్ చేయగలిగారు. ఎందుకు చంద్రబాబు గారు నేను ఇంత సీనియర్ని సంపద సృష్టిస్తానన్న ఆయన ఎందుకు ఇట్లా చేతులు ఎత్తేసినట్టుగా కనపడతా ఉంది? కేసరి గారు, చంద్రబాబు నాయుడు గారు అంతర్గతంగా పార్టీ ముఖ్యులతో మాట్లాడేటప్పుడు ఆయన అభిప్రాయాలు కొన్ని పంచుకున్నట్టుగా బయటకు తెలిసింది. అదేమిటంటే జగన్ గారు బటన్ నొక్కినా ఓట్లు రాలేదు, మనం బటన్ నొక్కి ఉపయోగం ఏంటి, ఆయన పాలసీ అది. అంతేనా? అప్పుడు అంటే అట్లా కాదుగా, జగన్ గారు రూపాయి ఇస్తానంటే నేను 3 రూపాయలు ఇస్తా, 5 రూపాయలు ఇస్తానని ఆ రోజు ప్రచారం చేశాడు కదా. అందులో ఇప్పుడే కాదు, మీకు గతం గుర్తు చేస్తాను. రోసీ గారు గతంలో ఏం చెప్పారు, దారిని పోయి ఉండి కూడా పిలిచి నీకేం కావాలో చెప్పు, ఆకాశంలో చుక్కలు కావాలా నీకు ఇస్తాను, ఇట్లాంటి హామీలు ఇచ్చాడు ఆయన. అది రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పారు, ఏమయ్యా ఎన్ని హామీలు ఇచ్చావు, ఎన్ని అమలు జరిపావు, అబద్ధాలు చెబుతున్నావు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు. అందువల్ల ఆయన హామీలకి అమలుకి అసలు కొంత ఉండదు. ఆయన అభిప్రాయం ప్రస్తుతానికైతే ఈ స్కీములు అమలు చేయకపోయినా, జగన్ గారి బటన్ నొక్కినా ఓట్లు పడలేదు కాబట్టి మనకి అవి పట్టించుకోరు జనం, కాబట్టి చివరిలో ఎలక్షన్ ముందు చేద్దాం అనేది ఆయన అభిప్రాయం. కాబట్టి అదొకటి. రెండోది, నిన్న ప్రెస్ మీట్లో ఆయన చాలా విషయాలు చెప్పారు. ఆ చెప్పడం కూడా ఎన్ని అవాస్తవాలు అతిశయోక్తులు ఉన్నాయంటే, ఆయన ఏదో ఈ రాష్ట్రాన్ని బాగు చేసినట్టు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు బాగు చేస్తే 5 ఏళ్లలో సర్వనాశనం చేశాడు జగన్ గారు అని చెప్తాడు. మీకు గతంలో 2004కు ముందు అప్పుడు జరిగిన పరిస్థితి ఏంటి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి 220 రోజుల పాటు మోడీ మీద బతికిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎవరు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారు. అది ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని చాలా గొప్పగా తీర్చిదిద్దినట్ట, దానికి చెప్పాలి కదా. అట్లాగే నేను ప్రెస్ మీట్లో జగన్ గారు 9,75,000 కోట్ల అప్పు చేశాడు, దానికి వడ్డీలు అసలు కడుతున్నాం, ఇవన్నీ కూడా మరి దుర్మార్గపు అబద్ధం కదా తిలక్ గారు. రాష్ట్రం విడిపోయినాటికి 1,00,000 కోట్లకు పైగా ఉంది, ఈయన వచ్చి 3 లక్షల కోట్లు చేశారు, ఆ 4 లక్షల కోట్లు కూడా జగన్ గారి అకౌంట్లో వేయటమేంటి? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ చేసిన అప్పుడు కూడా దాంట్లో ఉన్నాయి. అదే ఆయన వడ్డీల గురించి చెప్పాడు. మరి జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుడు వడ్డీలు కట్టలేదా, కిస్తీలు కట్టలేదా? అది కాదు కదా, అబద్ధాలు చెప్పకపోతే ఎట్లా? తర్వాత స్కీములకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ బాగా ఆర్థిక సాయం చేస్తుందని చెప్పి మూడు ఉదాహరణలు చెప్పాడు ఆయన. పోలవరంకి ఇచ్చింది, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇచ్చింది, తర్వాత అమరావతికి ఇచ్చింది, అప్పు ఇచ్చింది అని. ఈ 3 రాష్ట్రానికి ఏ సంబంధం? కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి, అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్టు కాదు కదా. పోలవరం ఉమ్మడిగా నిర్మించే కేంద్ర ప్రాజెక్ట్, అది దానికి ఇస్తున్న. జగన్ గారి టైంలోనే వచ్చింది ఆ 12,000 కోట్లు కూడా ఇస్తామని అనౌన్స్మెంట్ తీర్మానం చేసి ఆపారు, అప్పుడు పొత్తు కుదుర్చుకున్న తర్వాత రాష్ట్ర ఖజానాకి ఇవ్వలేదు కదా. అట్లాగే అమరావతికి అప్పు, అదేదో రాష్ట్రం దయదీర్చి ఇచ్చినట్టు. నేను ఒక మాట చెబుతాను, అమిత్ షా గారు 10 రోజుల క్రితం వచ్చినప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఇచ్చాము. ఏమైంది 3 లక్షల కోట్లు? నువ్వు చేసిన అప్పు 1,17,000 కోట్లు ఏమైంది 7 నెలల్లో? 1,17,000 కోట్లు ఏం చేశారు? ఇవన్నీ ఏవి లెక్క చెప్పకుండా నీతి ఆయోగ్ పట్టుకుని, నీతి ఆయోగ్లో మరి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఉంది అని చెప్పేసి అన్నారు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు. మరి అది పేరైన తర్వాత వాళ్ళే చెప్పారు కదా నీతి ఆయోగ్ మెంబర్సే. జిఎస్టీ టెన్నిట్లో నెంబర్ 1 ర్యాంక్ వస్తేనేమో అది ముట్టుకోరు. పోనీ 22-23లో ఆయన చెప్పింది నిజమే అనుకుందాం. మరి 23-24లో జగన్ గారు స్కీములు ఇంప్లిమెంట్ చేశాడు, అప్పులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి కదా, మరి అది చెప్పరు. ఎప్పుడో పాత తీసుకొచ్చి కథలు చెబుతారు. రైతు భరోసా కింద 10,000 కేంద్రం ఇస్తుంది కదా, అది కూడా ఇవ్వడంట, ఇచ్చినట్టు లేరు ఈసారి, అవస్థలు పడాల్సిందని చెబుతున్నారు. రైట్, ఇక వీళ్ళకి వెళ్దాం, తెలంగాణ ఇష్యూ. ఓకే, ఆయన 7 నెలల్లో ఆదాయం ఎందుకు పడిపోయిందో జవాబు చెప్పరు. జిఎస్టీ రాబడి ఎందుకు తగ్గిందో జవాబు చెప్పరు. అభివృద్ధి జరగలేదు 5 ఏళ్ళు అంటారు. 5 ఏళ్ళలో రైతు భరోసా కేంద్రాలు నిర్మించడం అభివృద్ధి కాదా? గ్రామ సచివాలయాలు నిర్మించడం అభివృద్ధి కాదా?
పోర్టులు నిర్మించడం అభివృద్ధి కాదా? మెడికల్ కాలేజీ నిర్మించడం అభివృద్ధి కాదా? రైట్. అంటే అమరావతి నిర్మిస్తేనే అభివృద్ధి? అమరావతిలో 55% ఖర్చు అంచనాలు పెంచేసి కడితే అది గొప్ప అభివృద్ధి? అందువల్ల వరల్డ్ బ్యాంక్ నిన్న కాక మొన్న ఈ నెలలోనే ఒక అభ్యంతరం తెలియజేయలేదా? అక్కడ ఎలా కడతారు మునిగిపోయే దాంట్లో, మునిగిపోయే ప్రాంతంలోని? అవును, వారాల తరబడి మోటార్లతో లిఫ్ట్ చేస్తున్నారు, ఇంకా కొత్తగా 6 రిజర్వాయర్లు తీసుకొస్తారంట. ఇదంతా దాని మీద మళ్ళీ ఒకసారి చర్చించుకుందామండి. రైట్, ఇది మిస్ కాకూడదని రావాలని కోరడం జరిగింది. రైట్, సంక్షిప్తంగా మీరు మాట్లాడండి మన రావుల శ్రీధర్ రెడ్డి గారు, చెప్పండి ఏమిటి ఇంప్లిమెంట్ చేసేస్తున్నాం అంటున్నారు రేవంత్ రెడ్డి గారు 4 స్కీములు? ఇప్పుడు ఒకటి సార్, రైతు భరోసా బేసికలీ రైతు బంధు ఇది ఇన్ని సంవత్సరాలుగా ఇస్తా ఉన్నాం. 73,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు సాఫీగా చేరిపోయినాయి ప్రజలకి, రైతులకి. వీళ్ళేదో కొంతమందిని ఎగ్జామ్ చేస్తా అని చెప్పారు, ఆ భూములు ఈ భూములు అని చెప్పి 3 లక్షల ఎకరాలు 3.5 లక్షల ఎకరాలు మినహాయింపిస్తారని చెప్పారు. అది పోతే దగ్గర 1.5 ఎకరాలకి ఇవ్వాల్సిన అవసరం వస్తుందేమో, మోర్ దాన్ 70 lakh ఫార్మర్స్కి. దానికి ఏంటి చేతగాక మళ్ళీ దానికి పైలట్ మండలానికి ఒక గ్రామం, ఇది చేతగాంతనం, అసమర్థత, ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని. 70,000 కోట్లు ఆల్రెడీ ఇచ్చామని దయాకర్ గారు ఇందాక చెప్తున్నారు. ఇదండి 70,000 కోట్లు ఆల్రెడీ ఇచ్చాం స్కీముల కింద. ఎవరికి ఇచ్చారు 70,000 కోట్లు? నాకు అర్థం. నేను అనేది రైతు బంధు అది ఇవ్వాలా, ఇస్తా అన్నాడు. 15,000 12,000 తెచ్చాడు. ఒక్కొక్క కారు ఎగ్గొట్టారు. అంతకుముందు దాంట్లో తక్కువ చేశారు. దగ్గర ప్రతి రైతుకు 27,000 రూపాయలు ఏమో బాకీ పడ్డారు ఇప్పటివరకే ఈ రైతు భరోసా సంబంధించి. రైతు బంధు కూడా ఇవ్వలేకపోయారు పూర్తి స్థాయిలో. అన్నిటికీ పైలట్ ప్రాజెక్టులే. నేనేమంటున్నా అంటే వీళ్ళు ఆర్భాటాలకు మాత్రం పైలట్ ప్రాజెక్టులు లేవు. అవి ఫుల్ పేపర్ యాడ్లు, ఫుల్ పేపర్ హోర్డింగ్లు, వీటి మీద దృష్టి పెడుతున్నారు తప్పితే స్కీమ్స్ విషయంలో అక్కడ సూపర్ 6, ఇక్కడ 6 గ్యారంటీలు. ఆడ గురువు గారు, ఇటు శిష్యుడు గారు, ఇద్దరు కూడా 2 రాష్ట్రాలను ముంచుతా ఉన్నారు. మీరు చెప్పినటువంటి హామీలు ఇవ్వలేరని అర్థమైపోయింది చాలా క్లియర్ గా. చేతులు ఎత్తేశారు. అక్కడ ఆయన అసెంబ్లీలోనే చెప్పేశాడు, మేము చాలా హామీలు ఇచ్చా, వాడు చూస్తుంటేనేమో చాలా భయం అవుతుందని చెప్పారు. నిన్ననేమో మొత్తానికి చేతులు ఎత్తేసినట్టున్నారు. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి. మీరు ఏది ఇప్పుడు ఆ మహిళలకు ఇస్తాన 2,500 రూపాయలు కానీ, విద్యార్థులకు ఇచ్చేది కానీ, రైతు కూలీలకు ఇచ్చే విషయంలో కానీ అది కూడా ఏది క్లారిటీ కనబడట్లేదు. ఎంటైర్లీ దిస్ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ కంప్లీట్లీ అటర్లీ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దేర్ ప్రామిసెస్. ఆ విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. రైతు బంధు కూడా ఇవ్వలేకపోవడం అనేది దుర్మార్గం అండి. ఎందుకంటే ఇన్నిసార్లు సర్వేలు చేశారు, ఇన్ని గ్రామ సభలు పెట్టారు. నాకు అర్థం కాదు మళ్ళీ పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు? ఓకే, ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఆయన ప్రొటెస్ట్లు, ఇటువంటి ప్రొటెస్ట్లు చెప్తూనే ఉంటారు. ఆయన ప్రొటెస్ట్ చేస్తే మాత్రం మిగతా వాళ్ళు దుర్మార్గులు, దుస్తులు, దానికి వ్యతిరేకులు, దీనికి వ్యతిరేకులు మాట్లాడుతుంటారు. ఎందుకు చెప్తున్నా అంటే ప్రొటెస్ట్ సార్ ఈ పాయింట్ బాగుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు ప్రొటెస్ట్ చెప్పొద్దు, దానికి ఎవరికి ఏం మాటలు మాట్లాడొద్దు. ఎందుకు చెప్తున్నా అంటే నేను 2 మాటలు ఏమంటారు, ఇంతకుముందు కూడా చెప్పారు. వారి గాంధీ కుటుంబం అంటే ఇందిరాగాంధీ కుటుంబం, నెహ్రూ కుటుంబం, ఇంకోరు గాడ్సే కుటుంబం అంట. మాట్లాడడానికి నోరెట్లు వచ్చిందని తెలియదు. గాడ్సే అనేటోడు ఎవడు, వాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రతిసారి మోడీని గాడ్సే కుటుంబం అనేటువంటి నీచ స్థాయికి దిగజారినటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర రాజుగా స్వతంత్రంగా వ్యవహరిస్తారు కాబట్టి ఈ రోజున తెలంగాణలో 15 నిమిషాల మాట మార్చాడు సార్. 15 నిమిషాలు. మొన్న గంట కొట్టగానే ఇలా హాలిడే, సండే రాత్రి 12 గంటల తర్వాత మీకు టంగాన్ని పడతాయని చెప్పినాడు. మొన్న రాత్రి టక్కీ అని పడతాయని చెప్పాడు. తెల్లారి పొద్దుగాల మార్చి 31 దాకా పోస్ట్ పోన్ చేశాడు. ఇంత దుర్మార్గపు అబద్ధాలు మాట్లాడుతున్న వ్యక్తి పద్మ అవార్డుల గురించి మాట్లాడుతుంటే నవ్వుకుంటారు సార్. అబద్ధాలు మాట్లాడే వ్యక్తి. నేను మళ్ళీ మధ్యలో మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా మాట్లాడలే. అబద్ధాలు మాట్లాడే వ్యక్తి పద్మ అవార్డుల విషయంలో కూడా ఇదే మాట్లాడు. 300 పేర్లు వస్తే కాదు, మీరు అఫెన్సివ్ గా ఉన్న గేమ్ ఆడుకోవాలి కానీ మళ్ళీ డిఫెన్స్ లోకి ఎందుకు వెళ్తారు? మీరు ఎంత చెప్పినా కూడా పద్మ అవార్డుల విషయంలో రాజకీయం చేశారు, అది వదిలేసేయండి, అయిపోయింది. ఇప్పుడు 4 స్కీముల మీద మాట్లాడండి, రేవంత్ రెడ్డి గారు మోడీ గారు అన్న విషయాల మీద మాట్లాడండి, రిజర్వేషన్ మీద కూడా మీరు కుట్ర చేస్తున్నారు. సార్ రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి 6 గ్యారంటీలు సంతకాలు పెట్టి బట్టి విక్రమార్క పేరు మీద 6 గ్యారంటీలు ఇచ్చి
ఏ గ్యారెంటీలో ఇప్పటిదాకా ఒక్కటి కూడా పూర్తి స్థాయి అమలు చేయకుండా రాష్ట్రాన్ని దివాలా పరుస్తూ అప్పులు దొరికితేనే అన్ని ఇస్తాడు. నిన్న 10,000 కోట్ల కోసం అప్పు పెట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం, అలా 4,500 కోట్లు వచ్చినాయి అవి వంచుతాడు, మళ్ళీ 5,500 కోట్లు వస్తే మళ్ళీ అప్పు వస్తే మళ్ళీ వంచుతాడు. అప్పులతో నడుపుతున్న గత ప్రభుత్వాన్ని అప్పుల గురించి మాట్లాడి ఇప్పుడు కూడా అప్పులతో నడుపుతూ అప్పులు వస్తేనే ఇస్తాను అని చెప్పేటువంటి పరిస్థితికి దిగజారిన ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి రేవంత్ రెడ్డిగా సంతకం పెట్టి, సోనియా గాంధీ సంతకం పెట్టి, తెలంగాణ అమ్మను మాట్లాడుతున్నా, నేను ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల లోపల అమలు చేస్తా అని చెప్పి 400 రోజులు గడిచిన పార్ట్ గా ఒక శాంపుల్ గా ఇస్తూ అబద్ధాలు చెప్పే రేవంత్ రెడ్డి అన్ని విషయాల్లో అబద్ధాలు చెప్తాడు అంటున్నా, అన్ని విషయాలలో అబద్ధాలే చెప్తాడు అంటున్నా. ఇక్కడ ఒక అబద్ధానికి అలవాటైన వాడు అన్ని అబద్ధాలే చెప్తాడు. రైట్, ఒక్క నిమిషం దయాకర్ గారు సమాధానం చెప్పండి. ఆయన చెప్పిన దాంట్లో చాలా హేతు పద్ధతి ఉంది. మీరు అవార్డుల విషయంలో మీరెంత గట్టిగా మాట్లాడగలిగారో రేవంత్ విషయంలో కూడా వాళ్ళంత గట్టిగా మాట్లాడగలిగారు. ప్రత్యేకించి ప్రకాష్ రెడ్డి గారు డీటెయిల్స్ చెప్పడానికి ఏమో సమయాభావం ఉన్నది, కానీ ఇప్పుడు ఒక మాట, డబుల్ ఇంజన్ సర్కారే మాట్లాడండి, దయాకర్ గారు మాట్లాడండి. డబుల్ ఇంజన్ సర్కార్ ఏమో చతికిల పడ్డది కూటమి ప్రభుత్వం. ఆయనకు అక్కడ చేయకపోతే వాళ్ళకి అసలు సంబంధమే లేదు, బీజేపీకి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఆడ చేయనన్నాడే, మరి లేవు కాబట్టి. మీరు చెప్పేది ఏపీ గురించా? ఓకే, డబుల్ కూటమోళ్ళే కదా కరెక్ట్. మొన్న కూడా చెప్పి వెళ్ళాడండి డబుల్ ఇంజన్ అని, చంద్రబాబు గారు కూడా అన్నారు. అవును, ఆడ రాజకీయాల కోసం మాత్రం పవన్ కళ్యాణ్ తో ధూమ్ధామ్ చేస్తారు, డబుల్ ఇంజిన్ సర్కార్ ఇల్లదే కావాలని. మరి ఇక్కడ మీరేం చేయరా? ఇక్కడ ఓన్లీ కామెంట్సే చేస్తారా? అక్కడ వాళ్లకు చేయరు, ఇక్కడ వీళ్ళకు చేయరు. ఓన్లీ రాజకీయాలు చేస్తానికి, ప్రకటనలు చేస్తానికి మీ కేంద్ర మంత్రులు దామ్దూమ్ అని మాట్లాడటానికి మాత్రమే ఉంటారా? ఇలా 7 లక్షల కోట్ల అప్పు చేస్తానికి అవకాశం ఇచ్చింది ఎవరు? భాజపా కాదా? 7 లక్షల కోట్ల అప్పుకి ఎంత వడ్డీ అవుతుందో తెలుసా మీకేమన్నా? తెలంగాణ పంటిగా బట్టి సేకరించి భూములు మేము ఇచ్చిన హామీ తెలంగాణ వచ్చినాక 1,00,00,000 కోట్ల అప్పు అయింది సంవత్సరంలో. అటువైపు ₹1 సహకారం చేయరు. ఇప్పుడు చూడండి, అఫ్ కోర్స్ సార్, అక్కడ ఉన్న కేంద్ర మంత్రి చంద్రబాబు గారు మీరు ఏదో కలిసి 2 లక్షల కోట్ల ప్యాకేజ్ తెచ్చింది, ఎట్లా స్టేటస్ వదిలేసింది కాబట్టి. ఒక 2 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ మీ బండి సంజయ్ గారిని, మన కిషన్ రెడ్డి గారిని రప్పియ రాత్రి ఓన్లీ రాజకీయాలే. ఇక్కడ మేము మాత్రం మళ్ళీ రేపు అధికారంలోకి వస్తాం. ఏం మీరు అధికారంలో మీరు తెలివిగా, దయాకర్ గారు మీరు తెలివిగా వాళ్ళ మీద నెట్టేస్తున్నారు, కానీ ఇవన్నీ తెలిసే కదా మీరు సూపర్ గ్యారెంటీలు మేము చేసేస్తాం. ఒక మాట, మీరు అన్న దాంట్లో సహేతుకత ఉన్నది. ఇప్పుడు అధికారం రాగానే ఒకటే రోజున 6 గ్యారెంటీలను అమలు చేసి ఇక ఆ నుంచి పరిపాలించి మీరు అన్నట్టున్నది. 5 సంవత్సరాలు అన్యాయం నా మీద పెట్టమండి. మీరు ఇచ్చిన మారుస్తున్నావు, నువ్వు కూడా క్రాస్ వస్తున్నావు. 6 గ్యారెంటీలు 100 రోజులు. 2 పువ్వు పార్టీలు 2 పువ్వులు చెవులో పెట్టిరే కదా సార్ చరిత్రలో. నేను అంటున్నా, ఉన్నది ఏ విధంగా ఉన్నా, ఎన్ని అప్పులున్నా దీన్ని మేము చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయలు అనేది ఒకటి పెండింగ్ ఉన్నది. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేసినాం, 50,000 వేసినాం. ప్రతి సంవత్సరం 30,000 50,000 వేసుకుంటూ పోతాం. ఇలా మేము 6 గ్యారెంటీల్లో దాదాపు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేస్తున్నాం కదా సార్, ఒక్కటి తప్పితే. కాబట్టి వాటికి ఏమైనా మీరు సహకరించండి, కానీ ఎక్కడి 7 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు మీరు ఎట్లా ఏ హామీతో తెచ్చిచ్చిండ్రు, ఎట్లా చేస్తున్నారంటే అసలు మీ పక్కన మీ కూటమి సార్ మొత్తమే ఎత్తేసి నేనేమి చేయలేనని. మరి అదేంటి కథ, అది ఆలోచించండి. రైట్ సార్, నేను చెప్తా సార్, 6 గ్యారెంటీల అమలు నెల రోజుల్లోగా అమలు. నెల రోజుల్లో అమలు. రైతు బంధన్ ఏమను కేసీఆర్ గారు కొన్ని రోజుల్లో ఆ బస్సు కూడా బంద్ చేస్తారు. ఆ రైతు బంధన్ కరెక్ట్ ఏమంటారు కదా మీరే, మహిళలకి మేమేందుకు బంద్ చేయమంటాం? ఎందుకు ఆటోలకు నష్టం వస్తుంది కాబట్టి బస్సు బంద్ చేయంటారు. ఏం బంద్ చేయమని నిన్న పోయి అక్కడ సంఘాలు చెప్పినాయి. రేవంత్ రెడ్డిది పతాక శీర్షికలో ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ప్రకాష్ రెడ్డి గారు ఏంటి అది మీరు చెప్తుంది ఒకసారి చెప్పండి. మళ్ళీ
6 గ్యారెంటీల అమలు, నెల రోజుల్లోగా అమలు, 6 గ్యారెంటీల హామీలు రేవంత్ రెడ్డి గారి ప్రకటన. అది మరి కాట్లేవా ప్రకాష్ రెడ్డి గారు? 16/9/23 సంవత్సరం గడిచిపోయింది. 200 ఈనాడు పత్రికలో ప్రత్యేక Right. కాదు ఈయనైతే 6 నెలలో లేకపోతే నెలలో తీసుకున్నాడు. అక్కడ చంద్రబాబు గారు అయితే అసలు మేము రావటం ఆలస్యం అన్నాడు ఆయన అక్కడ. కావట్లేదు, మీకు ఉద్యోగాలు ఇచ్చేది తెలుస్తలేదు, ఏది తెలుస్తలేదు మీకు. ఏమైనా మీ స్టేట్మెంట్ అంతా రాబడతాం, రాహుల్ గాంధీ దోచుకున్నదంతా రాబడతాం, రూపాయి రాబడి ఎన్ని గంటలు నడిపినా ఈ చర్చ జరిగేది ఎట్లా ఆగదు, అంత రసవత్తరంగానే ఉంటుంది. రాబట్టడం మీ దాని నుంచి కూడా ఉన్నది. రైట్. ఎవరికి అంటే రాజకీయ పార్టీలు ఎవరికి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా జనాన్ని మాయ చేయగలుగుతున్నారని అనుకోవాలి. చంద్రబాబు గారు అయితే నన్ను ఎందుకు నమ్మారు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కనీసం లక్ష తులం బంగారం చేస్తా ఉన్నారు. బంగారం. దయాకర్ గారికి మీకు అది ఇబ్బంది లే, కాస్త పోనండి. ఏమి ఇబ్బంది సార్, 2 లక్షల కోట్లు ఇవ్వమని ఆయన ఇస్తారని మీరు వాగ్దానం చేశారా? ఆయన కాదు, వాళ్ళు ఇస్తామని వాగ్దానం చేశారా? వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇస్తారని చెప్పి వాగ్దానం చేశారా అంట. రాహుల్ గాంధీ వచ్చేస్తాడు, మీరు డబ్బులు తీసుకొస్తాం. ఓట్లాడుకుంటానికి వస్తారా వీళ్ళు? ప్రకాష్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉంది, ఎందుకు తొందరపాటు? అప్పుడే ఒక సంవత్సరానికి అన్ని చేయాలని చెప్పి 11 సంవత్సరాలు మీరు ఏం చేసిండ్రు? 11 సంవత్సరాలు 15 లక్షల రూపాయలు నల్లధనం వేస్తా అంటే మామూలుగా రైతును మీ ఏమో 11 సంవత్సరాలైనా ఉండాలి, మాకు 1 సంవత్సరం అయిపోవాలి. రైట్. అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి చర్చ కార్యక్రమం. నమస్కారం.